చాకు లేకుండే జానవి కాలుతుందిగా పెయ్యి కాలుతుందా? బాగానే కాలుతుంది. ఎందుకు జ్వరం వచ్చింది? స్కూల్ పెట్టుకున్నావా? పొద్దున మంచిగా ఉన్నదా మమ్మీ? పోయేటప్పుడు స్కూల్ పోయేటప్పుడు పొద్దున అందుకే ఏడ్చినావా? పొద్దుగా ఎప్పుడు ఏడ్చినావు? స్కూల్ పోయేటప్పుడా? అందుకే జ్వరం వచ్చినట్టుంది ఏడ్చినందుకు. మా జానకి పొద్దున స్కూల్ పోయేటప్పుడు మంచిగానే ఉంది, మంచిగానే లేచింది, జర హుషారు ఉంది. స్కూల్ పోయినా కరెక్ట్ 1 గంటలకు ఫోన్ చేసింది, 2 గంటలకు ఫోన్ చేసింది, డాడీ జ్వరం వచ్చింది డాడీ అని. మంచి వీడియో ఇద్దాం అనుకున్నాం మేము. ఒకటి నువ్వు ఎట్లయితే డల్ ఉంటే క్యాన్సల్ ఆ వీడియో. ఇప్పుడు షూటింగ్ నీ వల్ల షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది అంటే జ్వరం వచ్చినా నీకు వీడియోలు చేసి పెట్టాను. ఇది బాగున్నది కదా, నీ వల్లనే అంటున్నావు. మరి జ్వరం ఆమె చెప్పొచ్చిందా? పేమెంట్ తీసుకుంటలేదా? పేమెంట్ తీసుకుంటలేదా? పేమెంట్ ఏం పేమెంట్? పేమెంట్ తీసుకున్నప్పుడు పక్కా వీడియోలు చేయాలి. ఏం పేమెంట్? ఆమె ఒప్పందం నెలలో 5 ఐస్ క్రీమ్ ఇప్పించాలని. ఇప్పిస్తున్నా. ఐస్ క్రీమ్ ఇప్పియదే నెలలో 5 ఐస్ క్రీమ్లు ఇప్పియలేడా? అబద్ధం చెప్పొద్దే. మొన్న గుట్ట మీద 2 రోజులు ఇప్పించిన జాతరలో నువ్వేమన్నావు? డాడీ నెలలో 5 నాకు 5 సార్లు ఐస్ క్రీమ్ ఇప్పిస్తే ఇంకొక రోజు ఎడికొత్త కూడా అడిగింది కదా. నాకు పోదా ఐస్ క్రీమ్ తిన్నందుకే జ్వరం వచ్చింది, అందుకే ఇప్పియొద్దని చెప్తా నేను. ఐస్ క్రీమ్ తిన్నందుక? ఐస్ క్రీమ్ అని మోటుకే మోటు లడ్డూలు ఉన్నాయి చెంపు. గాయత్రి నీకు జోక్ చూపిస్తా ఇప్పుడు. చెడప్ ఇప్పుడు గాయత్రి మాకు ఎర్ర ఎట్ అవుతుంది. ఆగు 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 చెప్పు ఎంతగానే ఆగు ఆగు చూడు ఎంత చూడు చెప్ప. ఆగు ఈమె కాదు ఇట్లా, ఈమెకు రక్తమే లేదు. నా పోందా నడు. జ్వరం వచ్చిందా మాకు? ఐస్ క్రీమ్ తిని మా జానకి ఇప్పుడు సూదిపిస్తా. ఏది సార్? 96 129. పల్స్ రేట్ ఏది సార్? ఇదా 122. ఇంత ఉండాలి సార్ మామూలుగా? 100 లోపల ఉంటే నార్మల్. 100 లోపు ఉంటే నార్మలా? జానకి జ్వరం వచ్చినట్టు మా జానకి. సూది ఏమైనా వేయండి సార్. సూది జానవి దగ్గుందా? చలి పట్టింది బాగా? గొద్దునొప్పి ఉందా? గొద్దునొప్పి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. మా గాయత్రి ఏం చేస్తుంది కిచెన్లో. ఏం చేస్తున్నావు పండు? ఓయమ్ము, ఆ చాకు చేయి తెగుతుంది. నువ్వు ఈ చాకు ఎందుకు తీస్తావు అసలు? అది ఎంత షార్ప్ ఉంటుంది తెలుసా? నీకేమైనా చాకు మీద ఉంటుంది, నువ్వేమో చేసేటట్టే ఉన్నావు దాంతో. ఇప్పుడు అదెందుకు కట్ చేస్తున్నావు? ఫ్రూట్ సలాడ్ ఎట్లా చేస్తారు? ఫ్రూట్ సలాడ్ ఇక వాటర్ మిలన్ తీసుకోవాలి. నీకే చెప్పిండే పోయి నువ్వేమో చేస్తావు. నీకు ముందే చాకులు అచ్చిపట్టు రావు. డాడీ ఏం చేస్తుండు మరి నీకు చెప్పి? అబ్బో, ఏమో సేవలు చేస్తుండు. కాదు, ఇప్పుడు హాస్పిటల్ తీసుకుపోయినావు కదా, జ్వరం వచ్చిందా ఉందన్నాడా లేదన్నాడా డాక్టర్? మరి జ్వరం రాలేదని ఎట్లా అంటున్నాను?
కాలు నొక్కు డాడీ అంటే పాపం ఎంత గుంజుతున్నాయో బిడ్డకు. మొన్న వద్దంటే నా తను వాకింగ్కి వచ్చింది, అందుకే జ్వరం వచ్చింది. అన్నం వేడి పెరిగి వేసుకొని తింటే టాబ్లెట్ వేసుకుంటే జ్వరం వచ్చినట్టే లేవు, కానీ జ్వరం ఉంది లోపల. అంటే జర వెదర్ కూడా చేంజ్ అవుతుంది కదా, అట్లా వచ్చినట్టుంది జ్వరం. కాదు కట్ట దగ్గర ఉన్నాయి, గిత్తెత్తుంటాయి ఆ కాళ్ళు. కాదు తినాలా మంచిగా. సార్ కూడా నా చేతి చేతొత్తు తలొత్తు. మస్తు వేడేంది, జ్వరం బాగుంది నాకు. మధ్యాహ్నము ఇప్పుడు ఆ పక్కన వండుకుంది కదా, జ్వరం బాగుంది. ఏంది రేపు వాంతింగ్ వస్తే లేవు మరి నాకు కూర్చున్నావు. వాంతింగ్ చేసుకోపోనాడు. ఫ్రెండ్స్, ఎవరన్నా డైట్ అంటే ఎంత తింటారు? ఒక కప్పు లేకపోతే ఒక గ్లాసు ఎంతో అంత తింటారు కదా. ఇంకా నేనైతే ఇక మా గాయకుని వేసుకురమ్మంటే కొంచెం వేసుకురమ్మంటే ఎక్కువ వేసుకొచ్చింది, కానీ నేను ఇన్ని తినను, నేను ఏదో కొంచెం తింటా. కానీ మా ఇంట్లో ఒక కుంభకారుడు ఫ్రెండ్స్ చూడండి ఎంత అందరు కప్పులల్లో గ్లాసులలో తింటే మా కుంభకారుడు ఏకంగా జబ్బల. ఒకసారి నీ బాల్ చూపి బాబు. ఇంకా నా బాల్ ఇది, నీ బాల్ చూపి. అంటే అన్నం తింటే ఇది బౌల్ కాదు, ఒక పెద్ద బేషన్. అయితే అన్నం బేషన్ నిండా పళ్ళు అంటే రైస్ లేదు నా డైట్ లా. అంటే మార్నింగ్ రైస్ తినలేను. సో మధ్యాహ్నం ఇంత చికెన్ తెచ్చుకొని తిన్నా, ఒక చపాతి తిన్నా. సో ఇప్పుడు లేదు కాబట్టి ఫ్రూట్స్ తింటున్నా. చూడండి ఫ్రెండ్స్, డైట్ చేసేది ఆయనే. నా అందరికేమో వీడియోలో నా పేరు చెప్తుండు, మా బాల్మన్ డైట్ చేస్తుంది అని. అది డైట్ అంటారు అయ్యోలన్న. అంటే నా బాడీకి కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రూట్స్. అంత నచ్చింది నాకు. అద్భుతం తింటున్నా దేవు తక్కువేనా జ్వరం? తక్కువేనా? లేవు బ్రష్ చేసుకో, లేవు లేవు టిఫిన్ చేద్దు, లేవు బ్రష్ మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలి. టైం 10 అవుతుంది. లేవు లేవు ఎక్కువసేపు పండుకోదట, జ్వరం వస్తుంది మళ్ళీ. లేవు 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 10 అవుతుంది, లేవు 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 టాబ్లెట్ వేసుకుంది. లేవు 10 o'clock టాబ్లెట్ వేసుకోవాలి. సో హలో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు శనివారం కదా గుడికైతే వెళ్తున్నాం. సో మా జానకి జ్వరం వచ్చింది అని అందరు అనుకుంటున్నాం, కానీ ఈరోజు మంచి వండుకొని మంచి బ్యాగ్ మీద ఎత్తి పెట్టి జామకాయ తినుకుంటా, టాబ్లెట్లు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు, ఒక బొమ్మలు పెట్టుకొని చూసుకుంటా కూర్చుంది. మమ్మల్ని అందరం జ్వరం వచ్చిందని చెప్పి చెప్తుంది. పేయి మాత్రం వేడిగా ఉంది. టాబ్లెట్లు వేసుకోవా? రేపు అమ్మ దగ్గర అన్నం తిని టాబ్లెట్ వేసుకోపో. అయ్యే అందరి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ బాణమని ముచ్చట్లు. అందరు ఎట్లూరు ఫ్రెండ్స్? మేమైతే మంచిగున్నాం. సో ఈరోజు అయితే శనివారం కదా ఫ్రెండ్స్, సో ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. శనివారం కదా గుడికి వెళ్దాము, చాలా రోజులు అవుతుంది అనేసి ఈరోజు అయితే గుడికి అయితే వెళ్తున్నాము మేము ఇద్దరము. మా జానకి అయితే ఇక ఫీవర్ వచ్చింది కాబట్టి ఆమె ఇప్పుడే లేచింది. దేవుని దండం పెట్టుకుని వస్తాం, మా జానకి వెళ్తే తక్కువ కావాలి అని. మా బాలమని పెళ్లి రోజుకి చీర ఇప్పినీకి అయితే షాప్కి అయితే వచ్చినాం. చీర తీసుకుంటుంది మా బాలమని. ఈ చీర తీసుకుని బాలమని ఫ్రెండ్స్, నేను మా బాలమనికి చీర సజెస్ట్ చేస్తున్నా పెళ్లి రోజు వేసుకోనికి. మంచిగా ఉంది చీర. ఇది ఆల్రెడీ కలర్ ఉంది మా బాలమని దగ్గర. బాగా మనకు బాగా నచ్చింది చీర ఇది.
గ్రీన్ అది ఏ కలర్ మొత్తం ప్యూర్ గ్రీనా ఓ బాజుకు రద్దు బాగానే సాధించింది 2 చీరలు ఒక్క చీరకని చెప్పి 2 చీరలు కొనిపించుకుంది నాతోటి సరే